హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఇంకొక కాన్సెప్ట్ అనమాట. ఏంటంటే మనకి ఆర్ గ్యాప్స్ అనేది, సో ఐ థింక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకైతే మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అది ప్రివ్యూ వర్షన్ మాత్రమే. సో మనం జనరల్గా సో ఎయిదర్ పేజ్ నెట్ రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే రిపోర్ట్స్ కావచ్చు, అండ్ రియల్ టైమ్ డాష్ బోర్డ్ కావచ్చు, అండ్ నోట్ బుక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఆర్ గ్యాప్స్లో ఇంటిగ్రేట్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఆల్రెడీ నోట్ బుక్స్ ఎలా యాడ్ చేయాలి అండ్ అవుట్పుట్ సో ప్రాపర్ వస్తుందా లేదా కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేశాను అనమాట. సో నేనైతే ఈరోజు ఒక రియల్ టైమ్ డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేశాను. సో మీకు అనిపించవచ్చు ఏంటి ఎలా ఉందనేది, బట్ నేను ఏంటంటే జస్ట్ శాంపుల్ డేటా తోటి సో డిజైన్ చేయడం జరిగింది. సో ఇంకా మీరు మంచిగా చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్, పారామీటర్స్ అనే డైనమిక్గా చాలా ఉంటాయి అన్నమాట. సో వాటి గురించి నేను చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియో చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను రెండు టైల్స్ ఉన్నాయి, ఒకటి టేబుల్ విజిబుల్ అండ్ రెండోది వచ్చేసరికి డోనట్ చార్ట్ అనమాట. మీరు కావాలంటే వేరే కూడా తీసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ ఇది సో కావాలంటే సో మీరు వ్యూ కూడా చూడొచ్చు ఎలా ఉంటుంది. సో దీన్ని ఏదైతే నేను డేటా సేల్స్ అనే రియల్ టైమ్ డాష్ బోర్డు నేను డిజైన్ చేశానో దీన్ని ఆల్ గ్యాప్స్లోకి ఇంటిగ్రేట్ చేస్తాను అనమాట. కోర్స్ నేను ఆల్రెడీ చేశాను. సో మీరు చూడొచ్చు. సో వ్యూ యాప్ చూద్దాం. సో యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనమాట. ఓకే, లోడ్ అవుతుంది. ఓకే, సో మనకి ఇది ఎప్పుడు రిఫ్రెష్ అయింది ఏంటి అనేది కూడా డీటెయిల్గా చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. రియల్ టైమ్ డాష్ బోర్డ్ అంతా కూడా. ఓకే, ఇలా మీరు ఎనీ టైమ్స్ అని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది ప్రివ్యూ అనేది, అంటే ఆర్ గ్యాప్స్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు యూజర్స్కి షేర్ చేయడం కానీ, యాక్సెస్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు. ఈవెన్ కస్టమైజేషన్ అండ్ కలర్ కోడింగ్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఆర్ గ్యాప్స్లో ఉంటాయి. అఫ్ కోర్స్ ఇది స్టిల్ ప్రివ్యూ వర్షన్ మాత్రమే. ఇంకా మీరు కంటెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ కంటెంట్ అంటే ఏదైతే టెస్ట్ వర్క్ స్పేస్ ఉందో ఇక్కడ నోట్ బుక్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా యాడ్ చేస్తాను. ఐ థింక్ నోట్ బుక్లో ఏం అవుట్పుట్ వస్తుందో నాకు తెలియదు అనమాట. అందువల్ల నేను కావాలంటే చూడండి, లోడ్ అవుతుంది. ఈవెన్ పేజ్ నెట్ రిపోర్ట్స్ కూడా ఐ థింక్ నేను చేయలేదు, బట్ ఇట్స్ పాసిబుల్ ఐ థింక్ యాజ్ పర్ మై అండర్స్టాండ్. సో లోడ్ అవుతుంది. ఏం లేదన్నమాట. సో అందువల్ల అంటే పాసిబిలిటీ ఉందని చెప్పడానికి కోసము సో మీరు ప్రివ్యూ కూడా చూడొచ్చు ఏమేమి ఉన్నాయి ఏంటని. అండ్ ఇక్కడ మీకు యాడ్ చేసిన అన్ని కూడా ఉంటుంది అనమాట. బట్ ఇనిషియల్ లోడింగ్ కొంచెం స్లో అనిపించవచ్చు, బట్ సబ్సీక్వెంట్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా అయితే ఉండటానికి అవకాశం అయితే ఉంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. ఇంకా మేబీ ఫీడ్బ్యాక్ కస్టమర్ షేర్ చేస్తుంటారు కదా, వాళ్ళు దాన్ని బట్టి మైక్రోసాఫ్ట్ ఇంకా ఫర్దర్గా ఎన్హాన్స్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. ఓకే, ఇలా మీరు ఏంటంటే ఆర్ గ్యాప్స్లోకి సో రకరకాల కంటెంట్ అనేది ఇంటిగ్రేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో మీరు ఏదైతే చేంజెస్ చేస్తారో ఆ చేంజెస్ అనేది సేవ్ చేయొచ్చు. సేవ్ చేసిన తర్వాత లైవ్కి వెళ్తాయి అన్నమాట. ఓకే, సో ఈ యాప్ డైరెక్ట్గా మన యాప్ అనేది చూడటానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీకు సో వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి చూడొచ్చు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏదైనా గ్రూప్ కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ కావచ్చు, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి సో దట్ మీకు సో రెగ్యులర్గా యాప్ అనేది ఉంది. అంటే ఇదేంటిదంటే ఆర్ గ్యాప్స్ ఒక వర్క్ స్పేస్లో మల్టిపుల్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, అదే సో పవర్ బిల్ యాప్ ఉంటుంది కదా, సో ఇదనమాట. ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఒక్క నిమిషం. సో ఐ థింక్ యాప్స్ ఓకే ఇది ఉంది కదా. సో దీని గురించి కూడా నేను ఇంతకుముందు చెప్పాను అనమాట. సో ఇది ఆర్ గ్యాప్స్, ఇది వచ్చేసరికి మన గెట్ యాప్స్, ఇలా రకరకాలుగా ఉంటుంది. వాటి గురించి మీరు ఎక్స్ప్లోర్ చేయండి సో దట్ మీకు ఒక ఐడియా అయితే రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఓకే, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.